నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3,78,00,000 రూపాయల చెక్లను అందజేశామన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఇక్కడ నిలిచిపోయిన అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. మాతూరు గొడ్డేటి శ్రీనివాసులు చల్లా క్రాంతి శాంతి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రాక్షస పాలన అంతమొందించి ప్రజలిచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ 4వ తేదీ నాడు కావలి ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రోజు జూన్ 4వ తేదీ నాటికి నా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కావలి 100 ఏళ్ల పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ కూడా తొందరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పనులు అన్నీ కూడా తెలియజేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 11 నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 600 అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. దాంట్లో ఈ రోజుకి 373 అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని 3,78,00,000 రూపాయల నిధులని ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వారు అందించినందుకు మల్లికార్జున రిఫరెన్స్